దేవుని నామంలో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముందులోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆపర్చునిటీని బట్టి, మరి ముఖ్యంగా మరి సేవకులు ఫ్రాన్సిస్ అయ్య గారిని బట్టి, అలాగే పెద్దలు మరి ప్రదీప్ అయ్య గారు కూడా, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సంఘానికి నా యొక్క అభినందనలు మరియు దేవునామంలో మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థనతో మనం పెట్టుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రేమగల తండ్రి, మా గొప్ప రాజా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ని తన ప్రభావ మేము ఆరాధిస్తూ నిశ్చిస్తూ స్కిట్స్ ద్వారాను తన ప్రభావ మరి బుర్రకథ ద్వారాను తన ప్రభావ పాటల ద్వారాను నేను ఆరాధించి ఈ యొక్క వాక్యంలో తన ప్రభావం విన్నట్టుగా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని, నన్ను నీ యొక్క సెలవు చాటుకు మరుగుపరుచుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సెమీ క్రిస్మస్ మంచి పాటలు చూసాం, డాన్స్లు చూసాం, తర్వాత బుర్రకథ చూసాం, స్కిట్స్ ఇవన్నీ చూసాం కదా. రియలీ ఇట్స్ సో మీనింగ్ఫుల్, చాలా మంచి అర్థవంతంగా చెప్పారు. మొదటి ఆదాము ఏం చేశాడు, రెండవ ఆదాము వచ్చి ఏం చేశాడు అనేది. అయితే మేబీ కొంతమంది ఇంకా క్యాచ్ చేయలేదేమో, కాబట్టి మనం వాక్యం ద్వారా కొన్ని మరి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఎందుకంటే మరి నేను సిద్ధపాటు అయినటువంటి మెసేజ్నే దాదాపుగా అయితే ఐ డోంట్ థింక్ సో అసలు నేను వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. పాటల ద్వారా, నాట్యం ద్వారా, స్కిట్ ద్వారానే మెసేజ్ అంతా చెప్పేశారు. క్రిస్మస్ మెసేజ్ చక్కగా చెప్పారు. ఇట్స్ సో రియలీ ఐఎమ్ హ్యాపీ టు సీ కిడ్స్, చిన్నపిల్లలు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. డాన్స్ మాస్టర్ మంచి వైట్స్తో ఉన్నారు. ఇట్స్ గుడ్. దేవుడు చక్కగా పిల్లల్ని మరి సంఘాన్ని పెద్దల్ని దేవుని యొక్క మరి సమక్షంలో వచ్చి ఈ విధంగా ఆటలు పాటలు ఆడి మరి ఆయన స్తుతించే ఎందుకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు రియలీ ఐఎమ్ సో రైట్ గుడ్. వారిని అభినందిస్తూ ఉన్నాను. వాక్యానికి వెళ్దాం. మరి ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ. సో మామూలుగా మనము ఇళ్ళలో బర్త్డే ఎవరన్నా పుడితే మన ఇంటి వరకు, మన చుట్టాల వరకు చేసుకుంటాం. కానీ మరి క్రిస్మస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, ఈవెన్ నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల్లో కూడా సువార్త అందకుండా ఆపేస్తూ, సౌదీ లాంటి దేశాల్లో కూడా మరి దాదాపుగా మరి క్రిస్మస్ని వాళ్ళు వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. పబ్లిక్గా కాకపోయినా వాళ్ళు పర్సనల్గా, ప్రైవేట్గా చేసుకుంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మనమైతే చక్కగా లైట్లు పెట్టుకున్నాం. మరి క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు అప్పుడు లైట్లు లేవు, లేదంటే మనకున్నట్టుగా ఇవన్నీ డెకరేషన్స్ లేవు, లేదంటే చక్కగా ఒక రూఫ్ లేదు, ఏమీ లేదు. ఆయనైతే పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చదువుకున్నాం. మరి పశువుల పాకలో ఆయన జన్మించడానికి ముందుగా మరి అక్కడ జ్ఞానులు, మనకి లైట్స్ ఉన్నాయి కదా, మరి లోకానికి లైట్ ఇచ్చేటువంటి ఆ యొక్క నక్షత్రం ద్వారా దేవుడు ఆయన మరి క్రీస్తు ఎక్కడ పుట్టాడో అనేది జ్ఞానులను నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రిస్మస్ రావడానికి దేవుని యొక్క ప్రణాళిక చక్కగా మరి బుర్రకథగా చెప్పినటువంటి మన తమ్ముళ్ళు చెల్లెలు చక్కగా చెప్పారు. దానిలో మొదటి ఆదాము ఏమైతే చేశాడో, ఆ మొదటి ఆదాము రెండవ ఆదాము ఏం కరెక్షన్ చేశాడో అనే దానిలో మనం చూసాం. అందులోకి మనం వెళ్దాం, చూద్దాం. మరి ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చింది ఏంటంటే నిరీక్షణ తీసుకొచ్చాడు. ఈ లోకమంతా ఎవరికి వాళ్ళు తమ సొంతంగా కొంతమంది మనుషుల్ని దేవులుగా చేశారు, మనుషులే కొంతమంది దేవుళ్ళు సృష్టించారు. కానీ మరి బైబిల్లో మాత్రం దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి యొక్క ఆకారంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీదకి నరావతారిగా వచ్చి ఆయన మరి జన్మించి మరి మన కొరకై చనిపోయి తిరిగి లేచి తిరిగి రానయ్యాడు. మెసేజ్ ఇంకా స్టిల్ ద కంటిన్యూస్. యేసుక్రీస్తు ఇంకా అయిపోలా, ఆయన వస్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ అగైన్ ఈస్ కమింగ్ బ్యాక్. వచ్చిన మొదటి రాకడే చాలా మంది మిస్ అయిపోయారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవ రాకడికి సిద్ధపడుతూ ఉంటే సంఘం, మరి ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. మరి మనం ఎక్కడ ఉన్నాం? సంఘంగా ఉన్నాం, వస్తున్నాం, చూస్తున్నాం. కానీ మరి చాలామంది ఏంటంటే మనం మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా, క్రికెట్ మ్యాచ్, ఆటపోటలు చూస్తూ ఉంటారు కదా. మరి సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడైతే చాలా హౌస్ఫుల్ అయిపోయింది. మనకి
ఏది మందిరం అంతా ఫుల్ అయిపోయింది. ఐ డోంట్ నో డ్యూరింగ్ రెగ్యులర్ డేస్ మరి ఎలా ఉందో తెలియదు, కానీ బట్ చాలామంది వీక్షకులుగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మరి ఆయన ఆరాధించడంలో, స్తుతించడంలోని, ఆయన రక్షకుడిగా అనుభవించడంలోనూ వాళ్ళు వీక్షకులుగా ఉన్నారంట. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాక్యం వాళ్ళలో వెళ్ళట్లేదు. చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. సో యేసుక్రీస్తు ఏమైనాడో మనం వాక్యాల్లో చూసినట్లయితే 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహుడై తేజమయుడాయను. ఆయన ఏ విధంగా ఈ యొక్క లోకంలో వచ్చాడంటే, యాక్చువల్గా యేసుక్రీస్తే, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క మర్మం అయినాడంట. యేసుక్రీస్తు ఎవరైనారు? దేవుని యొక్క మర్మం అయినారు. అదే అందుకని 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఇంగ్లీష్లో కనుక చూస్తే, అండ్ వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దట్స్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దేవుని యొక్క మర్మమైనటువంటి వాడు క్రీస్తు. సో ఆ క్రీస్తుని ఈ లోకం అర్థం చేసుకోలేకపోతా ఉంది. సో మన మీద ఈ క్రీస్తుని మరి లోకానికి పరిచయం చేసేటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు తన దూతల ద్వారాను, తన ప్రవక్తల ద్వారాను ఆయనే శరీరధారిగా వచ్చి ఈ లోకానికి ఆయన సువార్తను ప్రకటించి, ఆయన ద్వారా ఏం జరగబోతుందో ఆయన చెప్పి, ఆయన చనిపోయి నేను చనిపోబోతున్నాను, తిరిగి లేవబోతున్నాను అన్నాడు, తిరిగి రానాయన్నా అన్నాడు. అన్నీ అయిపోయినాయి, తిరిగి రానాయన్నాడు అని దగ్గరలో ఉంది. స్కాలర్స్ కనుక చూసినట్లయితే మనకేమనిపిస్తుందంటే, దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలు, జస్ట్ 2 decades, ఇన్ కమింగ్ 2 decades జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అనేది రాబోతుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మొదటి రాకడలో కూడా యూదులంతా వెయిట్ చేశారు. ఇదిగో వస్తున్నాడు, అక్కడ పుడతాడేమో, ఇక్కడ పుడతాడేమో, ఇదిగో అదే అని చెప్పేసి అని అనుకున్నారు. లాస్ట్కి ఆయన రానే వచ్చాడు. కానీ చాలామంది ఆయన్ని మరి అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఎలాంటి వాడాయనంటే, హీ ఈజ్ ద క్రియేటర్. యేసుక్రీస్తు ఏమైనాడంటే ఆయన సృష్టికర్త అంట. ఆ సృష్టికర్తను చాలామంది మనకి అంటే మన 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 దేశంలో చూసినట్లయితే దేవుడిని, యాక్చువల్లీ దేవుడు మనం తయారు చేశాడు కదా. దేవుడు మనం తయారు అంటే కుమ్మరి కుండలు తయారు చేస్తాడు. ఎప్పుడైనా కుమ్మరి తయారు చేస్తాడు మనం చూసామా? యూ కాంట్ సీ దట్. సో మనం చేయలేము, దేవుడు తయారు చేయలేము. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు, దేవుడు మనకేం చెప్పాడో అది మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అవన్నీ ఏదేం తోట చెప్పాడు, ఏం చెయ్యాలో చెప్పాడు. అది చూద్దాం మనం. యాక్చువల్గా చాలామంది ఏదైనా తోటలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రారు. నేను చాలా సంవత్సరాలు ఏదైనా తోటలో ఉంచే అక్కడే తిరిగేవాడిని, అక్కడే తచ్చాడేవాడిని. ఆదాము అవ్వలు కనుక చెట్టు చుట్టూ తిరిగినట్టుగా ఆ ఏదైనా తోట చుట్టే నాకు ప్రశ్నలు ఉండేటి. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు అనేది రెండవ కడపటి ఆదాంలో చక్కగా మనకి వివరించాడు. అయితే ఈ యేసుక్రీస్తు ఎవరైనారంటే ఆయన సృష్టికర్త అంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. సో మొట్టమొదటిగా ఏముంది అంటే దేవుని యొక్క వాక్యం ఉందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకని ఆది కాండాలను కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశాలను తన వాక్కు ద్వారా సృష్టించాడంట. ఆ వాక్కు, నా వాక్కు నాదే కదా, నా వాక్కు ఇతరులది కాదు కదా. నేను ఎవరైనా తిట్టి ఎవరైనా నా మీద పోలీస్ కేసు పెట్టినప్పుడు నేను కాదని మాట్లాడింది, నా వాక్కు మాట్లాడింది, ఎక్కడైనా ఎత్తుక్కోండి అని చెప్పేసి అని అంటామా? నో. యేసుక్రీస్తు ఏమైనాడంటే దేవుని యొక్క వాక్ అయినాడు, తండ్రి యొక్క వాక్ అయినాడు. ఆ యొక్క త్రియేక దేవుని యొక్క ఆ యొక్క మర్మం. అందుకని ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ మర్మం. అది అర్థం కాదు. అది చాలా మంది దగ్గరకు వస్తారు, నాకు అర్థం కావట్లేదు అసలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు అంటారు. సో ఆ యొక్క మర్మాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు మనం కొన్నిసార్లు వీ హావ్ టు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ డెఫినెట్లీ హి విల్ హెల్ప్ us. అక్కడ 2వ వచనం చూసినట్లయితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండరు. ఎవరంటే ఆయన వాక్కు. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. ఆ వాక్యే ఇదిగో వెలుగు కలుగునుగా కానగానే వెలుగు అయిపోయింది. భూమి ఆకాశంలో ఇదిగో వేరవునుగా కానగానే భూమి ఆకాశం వేరైపోయినాయంట. ఆ వాక్కు యొక్క సమస్త సృష్టిని చేసి
నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వస్తే ఎంత చీప్గా చూస్తున్నారండి, ఎంత ఎంత లీనియన్స్. ఆ యొక్క సృష్టికర్తను ఎంత చీప్గా మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధిహీనులు, మూర్ఖులు, అజ్ఞానులు. మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఇచ్చి దేవుడు వెళ్ళాడు, మరి ఆ వాక్యాన్ని మరి అర్థం చేసుకుని లోకానికి చెప్పవలసిన వారమై మనం ఉన్నాం. అక్కడ 3వ వచనం చూసినట్లయితే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు లేకుండా నథింగ్ వాజ్ ఫౌండ్. యేసుక్రీస్తు సమస్త సృష్టిని, భూమి ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రంలో ఈ యొక్క సమస్తం ఉన్నటువంటి జీవరాశిని ఆయన పుట్టించాడు. హి వాజ్ దేర్. హి ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన మరి శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిన దాన్ని ఈ యొక్క మానవుడు ఆయన గ్రహించలేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు శరీరం ధరించేటువంటి ప్రవచనము ఎక్కడ చెప్పిండంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారులు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగును అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. సో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా. యేసుక్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల ముందు, 700 సంవత్సరాల ముందు యెషయా చెప్పినటువంటి ప్రవచనం ఇది. ఇంకా 1000 సంవత్సరాల ముందు దావీదు చెప్పాడు. అసలు 1000 కాదు, ఆదిలోనే, సృష్టిలోనే ఎప్పుడు ఆదామవ్వలు తోటలో పడిపోయినప్పుడే దేవుడు చెప్పాడు, ఇదిగో మరి ఆ యొక్క స్త్రీ నుంచి సంతానం వస్తుందని చెప్పేసి అని. అసలు ఈ సృష్టింపబడక ముందే హీఈస్ మేనిఫెస్టెడ్, హీ వాజ్ ఆర్డైన్డ్. ఆయన యొక్క సృష్టి ఆరంభానికి ముందే గొర్రెపిల్లగా ఆయన వధింపబడి ఉన్నాడంట. హీ వాజ్ ఆర్డైన్డ్ ఫర్ దట్. ఆయన మరి క్రీస్తు సృష్టికి ముందుగానే ఆయన నియమింపబడి ఉన్నాడు. ఈ యొక్క లోకానికి రావాలా, మరి ఎందుకు అని అంటే మీరు ఆయన చనిపోవాలని చెప్పేసి దేవుడు ముందుగానే ప్రణాళిక ఇస్తే, అంటే మనం అందరం పాపం చేయాలి, పాపలుగా మిగిలిపోవాలి, తర్వాత యేసుక్రీస్తు రావాలనేది చాలామంది అనుకుంటారు కదా. నో, దేవుడు అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే మంచి మనకు ఉదాహరణ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఒక విత్తనం విత్తబడిన తర్వాత ఏమవ్వాలి, అది చచ్చిపోవాలి. అది ఆ విత్తనం విత్తిన తర్వాత అది చచ్చిపోవాలి, తర్వాత చెట్టు అవ్వాలి. సో విత్తనం విత్తబడింది ఎక్కడ విత్తబడాలి? మంచి నేలలో విత్తబడాలి. మనల్ని దేవుడు ఏం చేశాడంటే విత్తనంగా విత్తాడు. ఇప్పుడు మొలకెత్తాల్సింది ఎవరయ్యానంటే మనం. ఆ మంచి నేలను, మంచి ఆహారాన్ని, మంచి బలాన్ని తీసుకోవాల్సిన వారమే మనం ఉన్నాం. ఆ బలము, శక్తి, జ్ఞానము, వివేచన, బుద్ధి, తెలివి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పొందుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో మానవుడు ఎక్కడ తప్పిపోయాడు అనంటే సొంతగా తనకు తానే అన్ని చేసుకున్నాడు. చుట్టూ మొట్టమొదటి ఆదాము అవ్వలు ఒకటే తప్పు చేశారు. వాళ్ళు ఓన్లీ వన్ మిస్టేక్ దే హ్యావ్ డన్ అనొచ్చు. ఆ ఒక్క మిస్టేక్ కదా అందరము పాపలం అయిపోయాము. నో, ఇట్ కుడ్ బి వన్. దేవుడు ప్రణాళికలో ఆయన ఆదాము తప్పు చేయాలని ప్రణాళిక చేయలేదు. ఆయన ఒకవేళ తప్పు జరిగితే దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఎ ప్లాన్, ఆల్టర్నేట్ ప్లాన్ అక్కడ ఉంది. అక్కడ దాన్ని పెట్టాను, సబ్స్టిట్యూట్గా పెట్టాను, దేవుడు పెట్టాడు. ఆదాము అవ్వలు తప్పు చేయడం చూశాడు. ఆదాము అవ్వలు సాతానుతో మాట్లాడడం చూశాడు. ఆయన చూస్తా ఉన్నాడు. వీళ్ళు మరి నన్ను అడుగుతారేమని చూశాడు ఆయన. బట్ దే డిడ్ంట్ ఆస్క్. వాళ్ళు అడగలేదు. వాళ్ళు వెళ్ళారు, ఆ పండు తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ తర్వాత ఏం చేశాడనంటే మరి రక్షకుడును మన కోసమై పంపాడు. మరి ఈ యొక్క ప్రవచనము యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము, ఆయన ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త అంట, బలవంతుడైనటువంటి దేవుడు. మనం ఇంతమంది పాట మంచి చక్కగా వర్షిప్ చేసుకున్నాం కదా. ఆయన స్థిరపరిచేటువంటి వాడు. ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో మహిమను, ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావు అక్కడనే నిన్ను మహిమపరుస్తా అన్నాడు దేవుడు. ఇంత గొప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఉన్నాడంట. క్రిస్మస్ అనగానే ఏదో వచ్చేసి పాటలు ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏంటంటే ఒంటరితనంగా మిగిలిపోయారంట. మానసికంగా హృదయంలో వచ్చి కూర్చుంటారు, అందరితో ఉంటారు, వెళ్తారు, హ్యాపీగా ఉంటారు, కానీ దే ఆర్ సఫరింగ్ ఇన్ దర్ మైండ్. సైకలాజికలీ దే ఆర్ టోటల్లీ సెపరేటెడ్ బీయింగ్స్. మానవులుగా వచ్చి కూర్చున్నారు, సంఘంగా వచ్చి కూర్చుంటారు, కానీ బట్ వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టుగా వారిగా ఉన్నాం. సంఘము ఈ యొక్క ఒంటరి వాళ్ళను ఆ విధంగానే వదిలివేసేటువంటి వారిగా ఉండకూడదు మనం. అందుకని డిప్రెషన్ అంటారు కదా. ఈ రోజుల్లో సైకాలజిస్టులు ఎక్కువ అయిపోయారు. ద డిప్రెషన్ కాజెస్ ఏది? ఆ ఒంటరితనం వల్లే. బికాస్ ఆఫ్ లోన్లీనెస్ ఇట్ కాజెస్ ద డిప్రెషన్.
మరి దేవుడు ఆ యొక్క మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం మనం ఏదైతే కోల్పోయామో దాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చాడు. మరి ఈ యొక్క ఆలోచనకర్త ఈ బలవంతుడైనటువంటి దేవుడు. బలవంతుడైన దేవుడు ఏంటి? వాట్ ఈస్ దట్ మీన్? బలవంతుడైన దేవుడు ఎవరే అంటే, మానవుడు ఏ దాని గురించి అయితే భయపడుతూ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాల పైగా వాడు ఎంత బలవంతుడైనా, వాడు ఎంత మనిషి గొప్ప ధనవంతుడైనా, వాడికి అన్ని ధనధాన్యాలు అన్ని సమృద్ధిగా ఉన్నా, వాడికి ఎంతమంది భార్యలు పిల్లలు ఏమున్నా, చివరికి వాడు ఎక్కడికి వెళ్ళాలంటే మట్టిలోకి వెళ్ళాల్సిందే. వాడికి భయం ఏంటంటే మరణ భయం. మరి గొప్ప ఇప్పుడు ఎలాన్ మస్క్ మళ్ళీ అగైన్ అనదర్ టైం మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఒక రిచెస్ట్ మ్యాన్ అని చెప్పేసి వరల్డ్లో అన్నారు. ఎలాన్ మస్క్ ఏంటి, మన దగ్గర ఇండియాలో ఉన్నారు కదా, అదానీలు అంబానీలు ఉన్నారు. అడగండి వాళ్ళు, మీకు భయం లేదా అంటే భయం లేదంటారు. ఆఫ్ కోర్స్ నాకు భయం లేదు, ఎందుకంటే మాకు డబ్బులు ఉన్నాయి కదా అవి ఇవని అంటారు. చివరికి లాస్ట్కి నీకు మరణం అంటే భయం ఉందా లేదా అని. ఒకవేళ మరణాన్ని రాకుండా నువ్వు కొనుక్కోగలుగుతావా అని అంటే వాళ్ళు దర్ రెడీ టు. ఈ రిచెస్ట్ పీపుల్ అంతా లైన్లో వాళ్ళే ఉంటారు ముందు. బట్ క్యాన్ దే బై దట్? మరణం రాకుండా నేను ఎల్లప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ తయారు చేస్తున్నారట 100 సంవత్సరాల పైగా, లేదంటే ఇంకా 200 సంవత్సరాలకి బతికేట్టుగా ఇంకా ఇంజక్షన్ ఏదో చేస్తున్నారంట. ఏం చేస్తారు? వాట్ దే కెన్ డూ వెన్ గాడ్ హెస్ ఇది మానవుడు తప్పు చేసేసి ఆ యొక్క మరణాన్ని తెచ్చుకున్నాక. సో ఇట్ గాడ్ అలోన్ కెన్ గివ్ ద ఇటర్నల్ లైఫ్. ఆ యొక్క మర్మం, దేవుని యొక్క మర్మం అయినటువంటి క్రీస్తుని వారికి తెలిసినట్లయితే దే విల్ లివ్ ఫర్ ఎవర్. వాళ్ళు నిత్యము లక్షల కోట్ల సంవత్సరాలు వాళ్ళు బ్రతకబోతున్నారు. దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని మన కొరకై సిద్ధపరిచాడు. మరి ఈ యొక్క ఇంత గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడకు తండ్రి అంటే ఈజ్ ఎన్ ఎటర్నల్ ఫాదర్ టు us. ఆయన నిత్యుడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎటర్నల్ విత్ us. ఇంకా దానికి అంతమే లేదంట. మనం ఏదో 70, 80, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బలం ఉంటే బతుకుతాం ఈ లోకంలో. బట్ సంబడి హూ ఈజ్ ఆఫరింగ్, నీకు ఆఫర్ ఇస్తున్నాడు, లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు నాతో ఉంటావు, నువ్వు నిత్యుడిగా నాతో ఉంటావు అన్నప్పుడు ఆయన చూస్ చేసుకోవడం మనకు తప్పే ఉంది. ఆ నిత్యుడిని, ఆ యొక్క సృష్టికర్తని, ఆ సృష్టికర్త మరి 2000 సంవత్సరాల క్రితము మన కొరకై మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడో మనం తర్వాత చూద్దాం. మరి ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది అంటే లూకా సువార్త 2:10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నేను కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సో దూత మనకింత ముందే ఇక్కడ మంచి చక్కగా స్కిట్ వేశారు. ఆ దూత వచ్చేసి మరియకు కనబడి, మరి తర్వాత గొల్లలకు కనబడి, యోసేపు కనబడి, ఇదిగో యేసుక్రీస్తు పుట్టనైనాడు, రక్షకుడు పుట్టనైనాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఈ వార్త చెప్పినప్పుడు మొట్టమొదటిగా భయపడింది, చాలామంది భయపడ్డారు. మరియమ్మ భయపడ్డది. నేను ఏ పురుషుడిని ఎరగనే, అయ్యో నాకెట్లా సంతానం అంది. యోసేపేమో బెట్రోతులు అంటే ఆమెకి ఎంగేజ్మెంట్ అయ్యాక, ఎంగేజ్మెంట్ అయ్యాక మరి దూత వచ్చేసి ఇదిగో నువ్వు ఎంగేజ్మెంట్ అయినటువంటి మరియమ్మకు బిడ్డ కలగబోతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. ఇదేంటి పెళ్లి కాకుండానే జస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయి ఆమె అంటే అసలు యాక్చువల్ ఈ సమాజం ఊరుకుంటుందని, నన్ను రాళ్ళతో చంపేస్తుందని ఆయన ఏమనుకున్నాడు, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఆయన ఒక భయంలో ఉన్నాడు. తర్వాత శిష్యులు మన గొర్రెల దగ్గరకు వచ్చేసి దూతలు వచ్చేసినప్పుడు ఆ శిష్యులు భయపడ్డారు. చివరికి వీళ్ళందరి యొక్క భయాలన్నిటినీ ఆ దేవదూత చెప్పేశాడు. వాళ్ళందరికి పోయినా కానీ ఒకే ఒకడు భయపడ్డాడు. బాగా భయపడింది ఎవరు అంటే హేరోదు. హేరోదు ఏం చేశాడు, యేసుక్రీస్తుని చంపేస్తే నేనే రాజుగా ఉంటా అనుకున్నాడు. ప్రస్తుతం సమాజంలో, మన భారతీయ సమాజంలో కూడా ఇలాగే చాలామంది తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవాన్ని చంపేస్తాం, క్రీస్తు లేకుండా చేసేస్తాం అని చెప్పేశారు. నో, ఇట్ కెన్ నెవర్ బి పాసిబుల్. హీఈస్ ద క్రియేటర్, రైట్? ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్తను మనం ఏం తీసి పక్కన పడలేం కదా. మన సృష్టికర్త ఎలా అయ్యాడో, ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి కదా. సో ఈ సమాజానికి మనం తెలియచెప్పినవలసిన వారమై ఉన్నాం. మరి అక్కడే 11వ వచనం కనుక చూసినట్లయితే 10లోనే ఆయన ఈ లోకానికి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అనమాట. ఇట్స్ హ్యాపీయెస్ట్, ద మోస్ట్ గ్లోరియస్ అండ్ గ్లాడ్ న్యూస్ అది. అందుకనే సంవత్సరం అంతా పిల్లలందరూ అన్ని పాటలు డాన్స్లను నేర్చుకొని ఈ రోజున అందరు పెద్దలు కూడా ఐ కుడ్ సీ ద బ్రదర్స్ సిస్టర్స్ చక్కగా పెద్ద దట్ జస్ట్ లెఫ్ట్ దర్ ప్రొఫెషన్. వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉండొచ్చు. వాళ్ళు వాటన్నిటి పక్కన పెట్టి సిగ్గుపడకుండా చక్కగా వచ్చేసి హ్యాపీగా అందరి ముందు నాట్యం ఆడి పాటలు పాడి చేస్తారు. ద రీజన్ ఈస్ ఓన్లీ వన్ రీజన్, ఈస్ గోయింగ్ టు గివ్ us an eternal life. ఆయన మనకు నిత్య రాజ్యంలో ఆయనతో పాటు నిత్యులుగా ఉండడానికి ఆయన ఇచ్చాడు.
ఏ పెళ్ళిలోనో లేదంటే బర్త్డే ఫంక్షన్లోనో ఏదో అనుకుంటాం కానీ బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్. టోటల్ ద హోల్ మ్యాన్ కైండ్ షుడ్ యాక్చువల్ వాళ్ళంతా ఎగిరి గంతులయ్యాలి. దీనికోసమే కదా ఈ యొక్క సమాజం, ఈ యొక్క లోకము, ప్రపంచం అంతా భయపడి పారిపోయేది. మనం ఒక అతను కలిసినప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మ ఇల్లు చాలా దగ్గర, హాస్పిటల్ దగ్గర తీసుకున్నానండి, అన్ని బాగానే ఉంటాయి, మాకు అంబులెన్స్ కూడా అవసరం, టక్ మన ఇట్లా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. అంబులెన్స్ లేకుండా ఓకే పోతా వస్తావు, తర్వాత ఏంటి నెక్స్ట్? ఎన్నేళ్ళు బతుకుతావు? పోవాల్సిందే కదా, అందరం పోవాల్సిందే కదా. చిన్న ఏజ్ పుట్టినప్పుడు పిల్లల దగ్గర నుంచి చనిపోయేంత వరకు అందరూ మనం మరణం అన్నటువంటి భయంలోనే మనం ఉన్నాం. మరి అయితే ఈ యొక్క మనిషి ఒంటరితనంతో మరి మరి బ్రతుకుతున్నట్టుగా దేవుడు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదును అనుకున్నాడు. మొట్టమొదటిగా ఆదాము తయారు చేశాడు మట్టితో తయారు చేసి ఆదాములో ఏం ఊదాడంటే తన జీవాత్మను ఊదాడు. అందులోకైనా మనిషి లేచి కూర్చున్నాడంట. ఆదాము లేచి కూర్చున్నాడు. He started breathing. That's the first breath. అందుకని దేవుని పేరు ఏంటంటే, హీబ్రూలో ఏంటంటే, మనం యెహోవా దేవుడు మామూలుగా బైబిల్లో రాసుకున్నాం కదా, హీబ్రూలో యాహవే అంటారు. యాహవే అసలు యాక్చువల్గా అది పదం కాదు, అది ఇట్స్ అ సౌండ్. యాహవే. ప్రతి ఒక్క ఊపిరి మీద, శ్వాస మీద దేవుని యొక్క పేరు, నామము రాయబడి ఉన్నది. యాహ్వే. బాగా పరిగెత్తిన తర్వాత దమ్ము తీస్తూ ఉంటాం కదా, అలుపు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తాం మనం? దిస్ ఇస్ ద నేమ్. అందుకని దేవుడు నేను ఉన్నవాడిని అన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన పేరు ప్రతి ఊపిరి. నువ్వు వద్దన్నా కాదన్నా నువ్వు సూర్యుడి కింద జీవించాల్సిందే. నువ్వు వద్దన్నా కాదన్నా నువ్వు జీవించి ఉన్నావంటే ఆయన నామాన్ని నువ్వు పలుకుతూ ఉన్నావు. నువ్వు అంత గొప్ప దేవుడు అండి. ఈ గొప్ప దేవుడిని ఈ యొక్క లోకం తెలుసుకోలేకపోయింది. మరి అప్పుడు ఆ ఏదెను తోటలో చేసినటువంటి నరుణ్ణి ఆయన చూసినప్పుడు ఒంటరిగా ఉన్నాడంట. దేవుడు అప్పటిదాకా 6 రోజులు సృష్టి అంతటి చేసి ఆయన ఏమన్నాడంటే మంచిగా ఉంది అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక, మరి నరుడి దగ్గరకు వచ్చాక ఏమన్నాడంటే, చూడండి అసలు మంచిది కాదన్నాడు. ఒక మాట కూడా దేవుడు ఏమన్నాడంటే, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మళ్ళీ చాలామంది కుటుంబాల్లో ఒంటరిలో చేసేస్తారు, తల్లిదండ్రులు ఒంటరిలో చేసేస్తారు, భార్యాభర్తల మధ్యలో ఒంటరితనం అయిపోతుంది, పిల్లలకి రిలేషన్షిప్ ఉండదు, లేదా ఫ్రెండ్షిప్లో సమాజంలో ఒంటరిలో చేసేస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావనంటే యూఆర్ నాట్ సపోజ్ టు డూ. ఇది దేవుడికి చిత్తము కాదు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నట్టు. దేవుడు అందుకని ఒంటరిగా ఉన్నాడని ఆదాము చూశాడు. ఆదాముకి సహాయగా ఒక అవ్వను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ అవ్వను ఆయనలోంచి తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే, 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విన్నారు. దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనగా, 9వ వచనం 10వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని, అందుకు అతడు తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుండి కనుక భయపడి దాక్కుంటున్నాడు. అప్పటిదాకా ఆదాము చక్కగా దేవుడితో మాట్లాడుతున్నాడు. సడన్లీ అవ్వొచ్చాక వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయి దాక్కున్నారంట. ఎందుకు దాక్కున్నారు అని అంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పండుగ తినొద్దు అన్నాడు. ఆజ్ఞాతిక్రమం చేశారు. వారి ఆజ్ఞాతిక్రమము ఏమవుతుందంటే పాపం వలన దేవుని మనం ఎదుర్కోలేము, మనం దిగంబరులు అయిపోతాం. చాలామంది ఏమనుకుంటారు, అప్పుడు దేవునితో నెగోషియేట్ చేద్దాంలే, బేరాలు ఆడదాంలే, దేవుని ఈ పని చేశాను కదా, ఆ పని చేశాను కదా అని చెప్పేసి అనుకుంటాను. యూ విల్ నెవర్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్. యూ కెన్ నెవర్ స్టాండ్. దేవుని ముందు మనం నిలబడలేమని. సో మరి వీళ్ళు ఎందుకు పాపం చేశారు అని అంటే, మరి అక్కడే వచ్చి చూడండి. సో ఆయన మరి ఎందుకు ఆయన స్వరం విన్నాడంట. దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన వెళ్ళిపోయి దాక్కున్నాడంట. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు ఆదాము దేవుని స్వరం విన్నాడు, దాక్కున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పడిపోయి, అమ్మో మేము మాట్లాడలేదు, ప్రవక్త మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు, మా బదులు నువ్వే వెళ్ళి మాట్లాడన్నారు. ఆ వాక్యమే, ఆ స్వరమే, అది శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాల క్రితము మన మధ్యలో జీవించి ఆయన మాటలు చెప్పి, ఆయన మీ కొరకే నేను చనిపోబోతున్నాను, మరి నా కొరకు ఏడవద్దమ్మా, మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి మీరు, ఇదిగో మళ్ళీ నేను తిరిగి 3వ దినం లేస్తాను, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి అని ఆ ప్రభు చెప్తే, ఆ వాక్యం చెప్తే
ఇప్పుడు లోకమంతా స్వార్థ ప్రకటింపబడుతున్నాను, చెవులు వింటున్నారు, ఈ వాక్యం కూడా వింటారు, అలాగే వెళ్ళిపోవాలి కొంతమంది ఉన్నారు. ఆ గుంపులో నువ్వు కనుక ఉంటే ఇట్స్ వెరీ సాడెస్ట్ థింగ్. అంతకు మించినటువంటి ఘోరమైనటువంటి దురదృష్టము ఏది లేదు. మరి ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడంటే, ఆ చెట్టును పెట్టిన తర్వాత దేవుడు చాలా చెట్లు ఉన్నాయి కదా, అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వందలు వేల చెట్లు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి, పండ్ల చెట్టు చాలా ఉన్నాయి. ఒకే ఒకటి, ఓన్లీ వన్, ఆ ఒక్క చెట్టు తినొద్దు అన్నాడు దేవుడు. నాకు అనిపించేది, ఆ చెట్టు ఎందుకు దేవా నువ్వు పెట్టావు ఇది? ఆ చెట్టు తాడి చెట్టులో ఉంటే బాగుండేది కదా. ఎక్కేవాడు కాదు కదా, తాడి చెట్టు ఆదాం ఎక్కేవాడు కాదు. అవ్వకపోయేది చూసినా కనబడేది కాదు. నాకు అనిపించేది అది. ఏ చెట్టు పెట్టినా, తాడి చెట్టు అయినా ఏదైనా కానీ, వన్స్ దే హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు అనుకున్నారు కదా మనసులో, ఏదైతే తినొద్దన్నారో అది తిన్నారు వాళ్ళు. మరి అది ఎందుకు పెట్టాడు దేవుడు? తినొద్దన్నదాన్ని దేవుడు పెట్టేసి మళ్ళీ మనందరి మీద ఆయనే మళ్ళీ ఇదంతా స్క్రిప్ట్ అంతా రాసేసి సినిమా రైటింగ్ చేద్దాం అనుకున్నాడు దేవుడు. నో నో నో, గాడ్ వాంట్స్ us to give the freedom and free will. మనకి స్వతంత్రం ఇవ్వాలనుకున్నాడు, మనకి స్వచిత్తాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. అది అయితే ఆ చెట్టు మనకు అవసరమే. ఆ చెట్టు ఏం చెట్టు అంటే అది మంచి చెడ్డల వృక్షఫలము చెట్టు. అది మంచి చెడ్డలు అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ వైర్ ఉంది కదా, ఆ కరెంట్ ప్లగ్లో వెళ్ళిపోయి నేను ఏలు పెడితే హాయిగా హ్యాపీగా ఉంటానా? నేను హ్యాపీగా ఉంటానా? ఏమో నాకు కరెంట్ షాక్ వస్తుంది, చచ్చిపోతాను. అంటే నాకు ఏంటది? అది చెడు అని తెలియాలి నాకు. మంచిది అని అంటే అక్కడ పెట్టకూడదు, నేను మామూలుగా దూరం ఉండాలి అనేది, అది మంచి మేలు. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బస్సు వస్తూ ఉంది, హారన్ కొడుతూ ఉన్నాడు, నువ్వు రా నేను కూడా నీకు ఎదురుగా వస్తా అని చెప్పేసి పోతే చెడు. అది పక్కకు నుండి వెళ్తే మంచి. మంచి చెడులు అది అవసరం, కానీ దానికి ఒక సమయం అంటూ పెట్టాడు దేవుడు. ఆ సమయంలో వాళ్ళు తినాల్సిన అవసరం ఉంది. ఆ పండున వాళ్ళు ఆ టైంలో కాకుండా ముందుగానే తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పిల్లోడికి బర్త్డే అయినప్పుడు, మరి ఆ యొక్క పిల్లోడి బర్త్డే టైంలో ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తూ ఉన్నారు పేరెంట్స్. అందరికి మంచి బిర్యానీ పెట్టారు, స్వీట్స్ పెట్టారు, అన్నీ పెట్టారు. అరే పిల్లోడు ఫస్ట్ బర్త్డే కదా, చికెన్ బిర్యానీ చేసాం, మటన్ బిర్యానీ చేసాం, అన్ని ఫ్రైలు అవి చేసామా, అన్నీ చేసాం కదా అని చెప్పేసరి ఈ చిన్న పిల్లోడికి కూడా వాళ్ళలాగా పిల్లోడికి ఒక్క చికెన్ పీసు, మంచి లెగ్ పీస్ తీసుకెళ్ళి నోట్లో వేసి కుక్కారు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ. బుడ్డవాడు ఉంటాడా, చిన్నవాడు ఉంటాడా? చచ్చిపోతాడు. వాడు ఎప్పుడు తినాలా? పళ్ళు వచ్చినాక తినాలా, వాడు అరిగించే శక్తి వచ్చినప్పుడు తినాలా. దేవుడు కూడా ఆ యొక్క చెట్టుని, ఆ యొక్క పండుని వాళ్ళ కోసమే పెట్టాడు. కానీ దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. ప్రతి దానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, ప్రతి దానికి ఒక సమయం కలదు. మనం దీవింపబడటకు కూడా ఒక సమయం కలదు. ఇక్కడ అందరు ప్రొఫెషన్స్ ఉన్నారు. సిస్టర్ కూడా నేను మంచి డాక్టర్ అని చెప్పేసాను. నేనెందుకు డాక్టర్ అనుకోకూడదు? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేనెందుకు డాక్టర్ అనుకోకూడదు? బికాస్ ఐ హ్యావ్ టు స్టడీ దట్, రైట్? నేను చదవాలి. నేను ఇప్పుడు అఫ్కోర్స్ ఐఎమ్ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. దేవుడి యొక్క మరి ఆయన ప్రణాళికను బట్టి మరి అఫ్కోర్స్ నేను ఐ కేమ్ ఇన్ ద ఫుల్ టైం మినిస్ట్రీ. నేను ఎందుకు డాక్టర్ అనుకోకూడదు? బికాస్ నేను చదవాలా, చదివి ఏమవ్వాలా? పాస్ అవ్వాలి. పాస్ అయితేనే అప్పుడే దాన్ని నా డాక్టర్ పిలుస్తారు. సో ఆదాము అవ్వలు కూడా దేవుడు తినొద్దన్నాడు. చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను తినాల్సి ఉంటాయి. ఆయన ఒకటేసారి తప్పు చేశారు. ఆ ఒక్కసారికే పాపం వాళ్ళు మరణాంతకం తెచ్చుకున్నారు, ప్రపంచాన్ని అంతటి తెచ్చారు. సరే అయిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆదాము అవ్వల్ని పట్టుకొని మనం రోజు పాపం వేధిస్తూ ఉన్నాం. చాలామంది వేధించేవాళ్ళు. ఆదాము అవ్వల పైన ఉన్న వాళ్ళకి పాపం వేదం తగ్గట్లేదు. ఇక్కడ ఎవడు చూడు మమ్మల్ని అంటూ ఉన్నారు రా బాబు అని చెప్పేసి అని. కానీ ఆదాము అవ్వల కంటే తోపులు ఉన్నాం మనం. రోజు ఆదాము అవ్వల కంటే ఘోరమైనటువంటి తప్పులు, పాపాలు చేస్తూ మళ్ళీ ఆదాము నువ్వు చేయబట్టే మాకు ఇది అయిందని చెప్పేసాను. దేవుడు నీకు ఇచ్చాడు కదా సమయం. యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. ఆదాము అవ్వలు ఆ యొక్క దిగంబరత్వాన్ని పొందుకొని వాళ్ళు దేవునికి మరి దూరం అయిపోయారు. అందుకని దేవుడు ముందుగానే he has planned before the foundation of the world the lamb was slain. అంటే ఈ యొక్క సృష్టింపబడక ముందే గొర్రెపిల్ల వధించబడినదంట. అందుకని గొర్రెపిల్ల వధించబడినటువంటి గ్రంథంలో మన పేర్లన్నీ ఎక్కాలంట. గాడ్ హెస్ ప్లాన్, అల్టిమేట్ ప్లాన్. చిన్నపిల్లోడు కనుక ఒకవేళ తప్పు చేసి కింద పడితే తల్లిదండ్రులు పంపించేస్తారు. పిల్లోడు బురదలో ఆడుకొని వచ్చేస్తే నువ్వు నా ఇంట్లో రావద్దు, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్ అని చెప్పేసి పంపించేస్తారా తల్లిదండ్రులు? 4 దెబ్బలు మొట్టికాయలు వాడికి వేసి లెంపలు వేసేసి వాడిని కడిగి వాడిని స్నానం చేయించేసి మంచి బట్టలు వేసేసి లోపలికి తీసుకొస్తారు కదా. గాడ్ వాంట్స్ టు డూ ద సేమ్ థింగ్.
మనకి ఆయన నీతి సూత్రాలు, ఆయన యొక్క న్యాయాన్ని, ఆయన చట్టాన్ని మనకి ఇచ్చాడు, ఆయన యొక్క నీతిని, ఆయన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు పాటించమన్నాడు. ఇక్కడ అయిపోయాక వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళాలి. అందుకని పరలోక ప్రార్థన నేర్పించాడు ఆయన. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అన్నాడు. ఆయన రాజ్యం రావాలి. ఎందుకంట పరలోకంలో ఆయన చిత్తం నెరవేరినట్లు భూమి యందు నెరవేరబడి, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరబడుతుంది. పరలోకంలో దేవుని చిత్తము సాతానుడు చేయలేదు కాబట్టి he was kicked out of the kingdom of heaven. వాడు తోసివేయబడ్డాడు, తనివేయబడ్డాడు, వాడు వచ్చి ఇక్కడ పడ్డాడు. వాడు ఇక్కడికి వచ్చేసి కూడా ఈ మానవుని పడేద్దాం అనుకున్నాడు. కానీ బట్ గాడ్ హ్యాస్ ద ప్లాన్. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన చిత్తంలో చేసుకున్నాడు. ఆయన యొక్క ఊపిరిని ఊదాడు, ఆయన జీవాత్మను ఊదాడు. ఆయన ఎట్లా పోగొట్టుకుంటాడు? బికాస్ హీ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మ్యాన్ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అలాంటి గొప్ప ప్రణాళికను పెట్టుకొని దేవుడు సాతానుడికి ఎట్లా అప్పగిస్తాడు? సో కాబట్టి సాతానుడు బోడి పెత్తనం చేయడానికి వచ్చాం. వీఆర్ ఆల్ జస్ట్ సపోజ్ టు జస్ట్ ఏంటంటే ఆ వాక్యాన్ని మనం ఎరగాలి. ఆ వాక్యాన్ని దాన్ని మన యొక్క జీవితాల్లో, మన హృదయాల్లో పెట్టుకోవాలి. దెన్ ఓన్లీ then we can live that holy life and we can continue and we can travel towards the kingdom of heaven. దేవుని యొక్క పరలోక రాజ్యానికి. అందుకని ఆయన చిత్తము పరలోకంలో నెరవేరినట్లు, అందుకని యేసుక్రీస్తు అంటాడు చూసారా, నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చా అంటాడు ఆయన. I came to do the will of the Father. అందుకని ఆయన అంటాడు, ఎవరైతే నా చిత్తం, నా యొక్క రాజ్యం ద్వారా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలోకి వస్తారంటాడు ప్రభు. We have to do the will of the Father. We have to do the will of what God has given, what Jesus has told us. అందుకని రెండే ఆజ్ఞలు, ఇంకా ఒకటి దేవుణ్ణి, రెండవది అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. చాలామంది మనం ఏంటంటే మన పొరుగువాడు అనగానే ఎక్కడో లేదా ఉన్నాం. కొంతమందిని సెలెక్టివ్ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు అది చెప్పలే. దేవుడు ఆజ్ఞ అది కాదు. నీకు సెలెక్టివ్గా అంటే పక్కకి వెళ్ళమ్మా అంటాడు, పక్కకు పో బాబు అంటాడు. నో, యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీస్ ఆల్సో. నీ శత్రువులను ప్రేమించాలన్నాడు. అందుకనే కదా మరి మన శత్రువులు, మరి చాలామంది ఇవాంజలిస్టులని, పాస్టర్స్ని ఎంతోమంది చంపారు కదా. చంపిన వాళ్ళు క్షమిస్తూ ఉన్నారు. రీసెంట్లీ చార్లీ కర్క్, ఆయన ఏదైతే యూఎస్లో ఉన్నాడో ఆ భార్య కూడా ఐ జస్ట్ ఫర్గివ్ హిమ్ అంది. హి వాజ్ హెడ్ షాట్ జస్ట్ సింపుల్ బికాస్ ఆఫ్ ఆయన పాపం గురించి ఆయన చెప్తూ ఖండిస్తూ ఉన్నాడు ఆయన. ఆ పిల్లాడు వాళ్ళ మదర్ ఏమో చర్చ్లో చాలా యాక్టివ్ మెంబర్ అంట. ఈ పిల్లాడేమో వాడు ఒకలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. వాడు పాపం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఈయన పాపం గురించి ఖండిస్తా ఉన్నాడు. నాకు ఇష్టం లేదు ఈయన చెప్పే బోధాన్ని చంపేస్తా అని చెప్పేసి ఆయన చంపేశాడు. తర్వాత నాకు మానసికంగా బాగాలేదని చెప్పేసి అని మరి వాళ్ళ ముందు మనం ఒప్పుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మనకి ఏం తెచ్చింది అంటే ఇట్ హాస్ బ్రాట్ మనకి సాల్వేషన్, రక్షణ తీసుకొచ్చింది, నిరీక్షణను తీసుకొచ్చింది. ఆ నిరీక్షణ ఎలాంటిది అంటే ఆయన మరి మొదటి తెస్సలోనికలు 4:13 నుంచి చదివినట్టు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. సో గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. మన తల్లిదండ్రులు ఎవరో కోల్పోయాం కదా, మన బంధువులను, భర్తను, భార్యను, పిల్లలను, ఇంకా మన పూర్వీకులు ఎవరో కోల్పోయారు. వాళ్ళందరూ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెంట పెట్టుకుని వస్తున్నాడు. వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ మీటింగ్ దట్ పాయింట్. ఆ యొక్క నిరీక్షణతో మనం జీవిస్తాం. క్రైస్తవుడుకున్న నిరీక్షణ ఇదే అన్నమాట. రక్షణ, ప్రేమ, తర్వాత ఇక నిరీక్షణ, విశ్వాసం. ఈ దానిలోనే మనం జీవించాలి. దేవుడు ఇచ్చినటువంటి నియమాల్లో మనం జీవిస్తూ వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క సజీవ నిరీక్షణ, ఈ యొక్క మన నిరీక్షణ యేసుక్రీస్తు ద్వారా ఉన్నదని అది మర్చిపోవద్దు. ఆ యొక్క దానిలో మనం కొనసాగాలని దేవుడు మరి తన యొక్క చిత్తమైనదని తన యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చూసినట్లయితే అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, రైట్? మనకి ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్, మన తండ్రి పేరు, తర్వాత అడ్రస్ కూడా ఉంటుంది మనకి, రైట్? అలాగే మీరు అమెరికా వెళ్ళినా అక్కడ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కార్డు అను, లేదంటే మీరు ఇంకా యూకే వెళ్ళినా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆధార్ కార్డు లేకపోతే అసలు మనకి ఏమీ రాదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు. మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మన పుట్టినందుకు వస్తుంది. కానీ ఆదాము చేసిన తప్పు వల్ల ఇంకోటి కూడా వచ్చింది మనకి. ఏమది? డెత్ ఆఫ్ సర్టిఫికేట్. మరణము యొక్క డేట్ కూడా వచ్చింది. మరణం డేట్ కూడా వచ్చింది. మనం మరణించాక సమాధి మీద ఏం చేస్తారు? పుట్టిన తేదీ, మరణించిన తేదీ అని వేస్తారు. అడ్రస్ లేదు మనకి. ఆ తర్వాత మనకు అడ్రస్ ఉంటుందా? నో అడ్రస్.
కానీ ఈ క్రీస్తు ఏ రక్షకుడైతే పరలోకం నుంచి వచ్చాడో ఆయన మనకు అడ్రస్, ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడట. ఆయన యొక్క బర్త్డే, బికాస్ ఆఫ్ హిస్ బర్త్డే. అందుకని మనం అంటాం కదా, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డిసెంబర్ మాసం కదా, 21 తారీఖు 2025 సంవత్సరం. జాగ్రత్తగా వినండి. 2025 డిసెంబర్ 21 అన్నామంటే, అంటే 12వ మాసం 21 అన్నామంటే, యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయ్యింది, 12 మాసాల 21 రోజులు అయిందని మనం చెప్తా ఉన్నాం. ఈ యొక్క క్యాలెండర్ డేట్ని నువ్వు అమెరికాలో పోయినా, ఆస్ట్రేలియాలో పోయినా, గల్ఫ్ కంట్రీస్ పోయినా, నార్త్ కొరియా పోయినా, సౌదీ అరేబియా పోయినా, ఇరాన్ పోయినా, ఎక్కడ పోయినా ఈ డేట్ అయితే మారదు. ఏం చెప్తున్నావా అని అంటే, నా డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్తున్నాను అని అంటే, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాడు 1980 ఏప్రిల్ 5వ తారీఖు అన్నామనంటే 1980 సంవత్సరాలు, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ భూమిని ఆయన నరవతారిగా ఆయన యొక్క భూమిని దర్శించిన తర్వాత 1980 సంవత్సరాలకు నేను పుట్టానండి అని చెప్తున్నాడు. దూషిస్తున్నారే యేసుక్రీస్తుని, ఆయన వ్యతిరేకిస్తూ తిరుగుతున్నారే, వాడు డేట్ ఆఫ్ బర్త్ అడగండి. ఒరే బాబు, నువ్వు పుట్టింది నీ సంవత్సరం ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తుని. అందుకని కొంతమంది అభ్యంతరపడి ఏమన్నారంటే, నో ఇట్ ఇస్ నాట్ AD అండ్ BC, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదు, వీ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అ కామన్ ఎరా అన్నారు. అంటే సామాన్య శకంగా మేము పిలుస్తూ ఉన్నారు. సామాన్య శకం ఎక్కడికి మరి కనెక్ట్ అయింది, ఎక్కడ క్యాలిక్యులేట్ చేసావు, లెక్క కట్టావంటే యేసుక్రీస్తుని. మళ్ళీ నీకు ఇష్టం లేదేమో, నేను సూర్యుడి కింద నేను ఇష్టం లేదు అన్నా కానీ సూర్యుడు ఎండ వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ సూర్యుడు ఎండ వస్తుంది. సూర్యుడు ఎండ పోతే నువ్వు ఉండలేవు. దేవుడు కూడా మరి అది ఎందుకో కానీ ఆ క్యాలెండర్ మరి ఆయన మనందరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకుండా వాడు, అందుకని ఊపిరి మీద పెట్టాడు. మానవుడు మర్చిపోయాడు, ఆయన పేరునే రాశాడు. మరి ఇప్పుడు నీకు డేట్ ఆఫ్ బర్త్ సెట్ ఆయన పేరు, ఆయన యొక్క మరి ఆయన రెఫరెన్స్తోనే ఉంది. మరి ఆ విధంగా మనం మర్చిపోయినట్లయితే మరి మనం ఎక్కడ పోయినా మన అడ్రస్ లేకుండా మనకు గల్లంత అయిపోతాం. అందుకని దేవుడు మనకు నిత్యము ఆయనతో ఉండడానికి ఆయన మనకు ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన ఇవ్వాలని ఆయన తలుస్తూ ఉన్నాడు. అందుకనే ఏలైనగా రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, నేను 3-4 నిమిషాలను ముగిచ్చేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణం వస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఎంత బలవంతుడైన వాడు, ఎంత ధైర్యమాండి అని అంటారు. చచ్చిపోయాక ఏమవుతుంది, ఆడ చచ్చాడండి, అయిపోయింది, వాడి పని అయిపోయింది అంటారు, పీడ వదిలింది అంటారు. రైట్? పెద్ద రౌడీ షీటర్, పెద్ద అది గొప్ప అదని చెప్పి తిరుగుతూ ఉంటారు కదా. చివరి మరణించాక ఏమవుతుంది? అయితే ఈ మరణాన్ని గెలిచినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఎవరే అంటే యేసుక్రీస్తు. ఏదైనా తోటలో ఏదైతే మరణం వచ్చిందో, ఏదైతే ఆ చెట్టును తినలేకపోయామో, ఏది జీవవృక్ష ఫలం చెట్టు మిస్ అయింది కదా, ఆదాము వాళ్ళకి మిస్ అయిపోయింది. ఆ జీవవృక్ష ఫలం చెట్టు వాళ్ళకి మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం చెట్టుగానే యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చేసి ఆయన రక్తాన్ని మన కొరకే కార్చి, ఆయన సిలువలో ఆయన చనిపోయి తిరిగి 3వ దినం లేచి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం బల్లారాధన చేస్తున్నాం కదా, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తింటున్నాం కదా. ఆ జీవవృక్ష ఫలం చెట్టే ఇప్పుడు ఆయన యొక్క మరి శరీరంలో ఆయన శరీరం ద్వారా, రక్తం ద్వారా మనం తీసుకుంటాము. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. వీక్ ఆఫ్టర్ వీక్, వారం వెంబడి వారం ఇక్కడ సేవకులు ఇస్తూ ఉన్నారు. అది చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడేమో ఆదాము వల్లేమో దేవుడు గెంటేశాడు, ఇక్కడేమో నీకు వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ యు కమ్, దగ్గర రా, వచ్చి తీసుకొని వెళ్ళు బాబు, నువ్వు మారు మనసు పొంది రక్షణ ఉంది, ఇదిగో నిత్య జీవనికి వారసులు ఒకటకు, ఇదిగో దేవుని యొక్క బల్ల, దేవుని యొక్క ఇదిగో శరీరం, రక్తము ఇక్కడ ఉందని అంటే దాన్ని హేళన చేస్తూ పిచ్చిగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత దుఃఖకరమైనటువంటిది ఈ విషయంలో మరి సంఘం, మరి వచ్చిన బిడ్డలందరూ మరి ఆలోచించాలని చెప్పేసి అని అనుకున్నాం. అందుకని ఈ యేసుక్రీస్తు ఏం చేశాడు ఆయన అంటే, మరణానికి ఉన్నటువంటి బలాన్ని ఆయన ఏం చేశాడు, తొక్కి పడేసాడు ఆయన. దాన్ని ఏం చేశాడనంటే, చాలామంది ఈ రోజుల్లో చూస్తే మీడియా, మనకి సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, తిరుగుతూ ఉన్నారు కొంతమంది, 3 మేకలు 2 బొంగులు అని. ఒరి బాబు, యేసుక్రీస్తు కాదురా నాయన ఎలాడింది, యేసుక్రీస్తు కాదు. ఏం చేశాడంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనంలో ఏముంటుందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పేసి అని ఆయన ఏం చేశాడంటే, మన మీద రాయబడినటువంటి మరణాన్ని ఆ సిలువకు మేకులతో కొట్టేసి ఆయన 3వ దినం లేచాడు. ఆయన కాదు వేలాడింది మరణాన్ని. ఆయన నువ్వు నేను చచ్చిపోవాల్సినటువంటి సిలువలో ఆయన సిలువ వేయబడి
జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అగైన్ ఆన్ థర్డ్ డే అన్నాడు ఆయన. జస్ట్ వెయిట్ చేయండి అంటే 3వ రోజు అన్నాడు ఆయన. 3వ రోజు నేను లేస్తానని లేచాడు ఆయన. ఆ 3వ రోజు లేచాక ఆయన మరి ఆ యొక్క మరణం, ఆ యొక్క మరి సిలువకు వేలాడుతున్నట్టు చూస్తుంది. దాని మీద పేరు రాయబడ్డది INRI, ఇదయా నాజరిన్ రెక్స్ ఇడోనం, అంటే యూదుల రాజు అయినటువంటి క్రీస్తు అని చెప్పేశారు. అప్పటిదాకేమో మరణము మరణము మరణం మరణము వెల్కమ్, ఇట్ ఈస్ వెల్కమింగ్ దా, ఓ మరణం 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 అని వస్తా ఉంది, వెంట పడతా ఉంది. దేవుడు అంటే వచ్చేసి ఆ మరణాన్ని మింగివేశాడంట. మింగివేసిన వాడు బలవంతుడైన దేవుడు అవుతాడు. అంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడిని ఆయన రెండు బొంగులకి 2 బొంగులు 3 మేకులు వేలాడింది మరణం. అది యు ఆర్ ఎ ఫూల్, తెలివి తక్కువ వాడు, నువ్వు ఫూల్, నువ్వు, నీకు అర్థం కావట్లేదు నీకు. ఎంత ఘోరమైనటువంటి అజ్ఞానమైన దానిలో ఉన్నావు నువ్వు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయో అన్ని ప్రవచనాలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు నెరవేరబడతా ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు మనకు ఆయన ఉన్నాడు. అందుకనే చివరిగా నేను 2-3 వాక్యాలతో ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడంట. దాని మీద వ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించినట్టుగా చూస్తా ఉన్నాం. మన అపరాధాన్ని తీసేసాడు, మన మరణాన్ని తీసేసాడు. అని మరణ శాస్త్రం రాసిన వాడు మరణిస్తే కానీ ఆ యొక్క శాస్త్రం చెల్లదని 9వ అధ్యాయం 16వ వచనం హెబ్రీ పత్రికలో ఉంటుంది. మరణ శాస్త్రం ఇచ్చింది దేవుడు, మరణించింది మళ్ళీ ఆయనే. ఆ శాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు. ఆయన ఆ కొట్టివేసి మనకు మళ్ళీ నిత్య జీవాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. అందుకని గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడినవాడు ఆయన. మరి ఆయన అలాంటి జీవితాన్ని మనకి దత్తపుత్రులుగా చేసుకున్నాడంట. అప్పుడు ఆదాము పుత్రుడుగా అనలేదు ఇంకా అప్పటికి, కానీ ఇప్పుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడంట. దత్తపుత్రులు దత్తపుత్రికలు, కుమారులు కుమార్తెలుగా ఆ ప్రభువుకి ప్రియమైన వారిగా మనం ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఆయన నూతన రాజ్యంలో ఏం జరగబోతున్నాడంటే, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదంట. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు కదా, సిలువ కేసు కొట్టేశాడు కదా. ఆ 2 మేకులు, ఆ 2 బొంగులు 3 మేకులు కేసు కొట్టాడు కదా. ఆ మరణం ఇక ఉండదంట. ఇంకా ఓ మరణం అది ఉండదంట. దుఃఖమైన ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన, ద ఎర్త్ ఇస్ గాన్. దేవుడు తీసి పక్కన పెట్టేశాడు. తర్వాత ఆ సింహాసనం గొప్ప స్వరము చెప్పటం విన్నారంట. దిస్ ఈజ్ వాట్ ద క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదే. క్రిస్మస్ ఆయన ఊరిని ఏదో వచ్చేసి ఆ పశువుల పాకలో చక్కగా క్రిబ్ వేశారు, ఆయన వచ్చేసి పుట్టాడు. గొర్రెలు కాపర్లు, తర్వాత గొర్రెలు అవన్నీ పశువుల మధ్యలో ఆయన జీవించాడు అని చెప్పేశారు. హీ ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ అ సింగిల్ స్పేస్. అందుకని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నాడు, కానీ స్థలం లేదంట. మనకి ఇళ్ళు అవి బంగ్లా మీద బంగ్లా, ఇక్కడ స్థలం ఆ స్థలం గురించి ఫైటింగ్లు అవి చేస్తాం. బట్ దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. అఫ్ కోర్స్ దేవుడు మనం దీవిస్తే తీసుకోవడం తప్పలేదు, చేయాలి మనం. బట్ అవర్ ఐస్, మన యొక్క నేత్రాలు పైన వాటి మీద వెదకాలని దేవుడు ఆయన ఆశించాడు. అందుకని ప్రకటన 22వ అధ్యాయం 4-5 వచనాల నుంచి చూసేసి ముగించుకుందాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయించుదురు. ఆయన నామము వారి నొసల యందు ఉండును, రాత్రిక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయదు. దిస్ ఈజ్ వాట్ గాడ్ సేడ్. అందుకే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఉండాలనుకుంటున్నావా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. నీ హృదయాన్ని చెక్ చేసుకోవాలి. దేవుడు అప్పుడేదో బెత్లెహేంలో పుట్టాడు. ఇప్పుడు నౌ గాడ్ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలో దేవుడు రావాలనుకుంటున్నాడు. మరొకసారి అఫ్ కోర్స్ నువ్వు రక్షణ ముందు ఉండొచ్చు. అగైన్ మళ్ళీ దేవుడు ఒకసారి మనకు వెళ్తాం. దేవా నువ్వు యొక్క హృదయంలో రావు. వెన్ యూ ఆస్క్, గాడ్ విల్ కమ్ అండ్ హీ విల్ డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బలవంతమైనటువంటి పనులు, నువ్వు అసలు ఇంపాసిబుల్ థింగ్, అసలు అసాధ్యం, ఇది సాధ్యమే కాదనుకున్నటువంటి సమస్తము సాధ్యం చేసేటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు. అందుకని నిన్ను నువ్వు దేవునికి నువ్వు కట్టుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఒపీనియన్. అందుకని దేవుడితో నువ్వు ఒక డెడికేటెడ్గా అయిపోవాలి నువ్వు. అందుకని దేవుడికి ఎవరు ఇష్టమే అంటే ఆయనకి వినయము విధేయత కలిగిన వారు. యూ హ్యావ్ టు బీ అన్ ఒబీడియంట్ చైల్డ్. నువ్వు విధేయత కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్,
ఇది మనకి రక్షణనే కాకుండా మనకి సంతోషాన్ని తెచ్చింది, మనకు నిత్య జీవాన్ని మనకు తెచ్చింది. ఈ క్రిస్మస్లో మనం అందరం చక్కగా హ్యాపీగా, ఇట్స్ నాట్ నో, అది దుఃఖకరమైనది కాదు. దేవుడు ఒక హోప్ ఇచ్చాడు, మళ్ళీ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్, ఆయన రాబోతున్నాడు కదా. హార్డ్లీ ఒక 15-20 years అంతే. జస్ట్ నో యూ కెన్ సీ దట్ మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ అప్. చాలా విషయాలు చేంజ్ అవుతా ఉన్నాయి. చాలా అసలు దేవుడు వాక్యం మీరు అందుకే చదవండి. దేవుడు గైడ్ ఇచ్చాడు, ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. మేము ఇక్కడ రావడానికి మేము ఒక మ్యాప్ పెట్టుకొని వచ్చాం, గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని వచ్చాం. లొకేషన్ దేవుడు మనకు అక్కడ పెట్టాడు. ఆ మ్యాప్కి ఆయన మ్యాప్కి ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఈ మ్యాప్ ఇచ్చాడు. ఇది పట్టుకొని పక్కన పడేస్తే మేము కూడా పక్కన పడేసి వస్తే మేము అక్కడ గల్లంత అయిపోయేవాళ్ళం. మనకి ఇది ఇచ్చాడు ఈ మ్యాప్. చాలామంది ఈ మ్యాప్ని పక్కన పడేసిపోతున్నారు. కనీసం రోజులో ఒక్క 5 నిమిషాలు, ఒక 10 minutes, 4-5 వాక్యాలు, ఊరికి ఏదో మంత్రం చదవకండి. నువ్వు చదివేది కనీసం నీ హృదయంలోకి వెళ్ళాలా, నీ యొక్క మనసులోకి వెళ్ళాలా. అది నీ యొక్క హృదయాన్ని, నీకు ఆత్మనది జీవంతో నింపాలి. ఈ క్రిస్మస్ లెట్స్ ఆల్ సెలబ్రేట్ విత్ వెరీ చక్కగా ఆటపాటలతో మంచి హ్యాపీగా. ఎస్, అండ్ రక్షకుడు అని చెప్పేసి మనం చక్కగా ఇక్కడ సిల్వర్ మనం చూపించారు. ఎస్, హీ ఈజ్ ద మైటీ గాడ్. ఆయన ఆ యొక్క మరణాన్ని ఏం చేశాడంటే మింగివేశాడంట. ఈ లోకల్ మీరు వెళ్ళి అడగండి, ఏ బలవంతుడైనా, ఏ ధనవంతుడైనా పోయి అడగండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటాడు, నా దగ్గర కార్లు ఉన్నాయంటాడు, నాకు రిమోట్ కంట్రోల్తో నేనే చేయగలుగుతాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదైనా చేయగలుగుతా అంటాడు. కానీ మరణాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ టెక్నాలజీ వచ్చి మిగుద్ది? ఆల్ దిస్ విల్ బి వానిష్డ్. ఇదంతా పక్కకి వెళ్ళిపోద్దంట. ఈ గొప్ప మరి బలమైనటువంటి మరణాన్ని మింగినటువంటి గొప్ప బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు. ఈ యొక్క యేసుక్రీస్తుని మరి అంగీకరించి మనం వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ అగైన్ అండ్ అగైన్ ముహూర్తాలు పెట్టుకుంటాం రక్షణ కొరకు. ఇదిగో నేను నెక్స్ట్ క్రిస్మస్ కండి, నెక్స్ట్ ఈస్టర్ కండి, లేదంటే ఫస్ట్ ఇయర్ ఇది January 1st అండి, లేదంటే నా బర్త్డే అప్పుడు అండి. నో, నువ్వు ముహూర్తాలు పెట్టుకోకు. నీకు ముహూర్తం వాడు పెడతాడు. ఆదాము వాళ్ళు ముహూర్తం పెట్టాడు, పడేసాడు. ఇప్పుడు నువ్వు ముహూర్తాలు పెట్టుకోకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. క్రిస్మస్ అంటేనే నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చే దేవుని ఆరాధించాలి. దేవా, నా హృదయాన్ని నేను ఇస్తున్నాను. దేవుడు ఏం భారాలు పెట్టట్లే నువ్వు ముహూర్తాలు పెట్టుకోవడానికి. నువ్వు బండలు ఏదో మూసేసి అది చేయడానికి ఏమీ లేదు. సింపుల్. నువ్వు విధేయత కలిగి ఎప్పుడైతే దేవుని విశ్వాసంతో అడుగుతావో, దేవుడు మన హృదయంలోకి వచ్చేసి ఆ యొక్క నూతన క్రిస్మస్ని గాడ్ ఈస్ రెడీ టు నో, ఆయన మన జీవితాల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నట్టు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ, మా ప్రేమ గల తండ్రి, మా గొప్ప రాజా, నాయన నీ యొక్క మరి ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క జనమును మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. యేసయ్యా, మీరు మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా.